ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. నీ అనారోగ్యాన్ని బట్టి, నీ కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి దిగులు పడకు. దేవుడు నీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. స్వస్థపరిచే దేవుడు ఆయనే. నీ మనస్సుకి ఆయన తగిలిన గాయాన్ని కూడా, నీ హృదయానికి రేగిన ఆ గాయమును కూడా ఆయనే మాన్పుతాడు. నమ్ము, విశ్వసించు. ఎందుకంటే మనలను రూపించిన వాడు, మనలను సృష్టించిన వాడు, మనలను ఆయన చేతితో నిర్మించిన వాడు, ఆయన విశ్వవిఖ్యాత సార్వభౌముడు. సృష్టికి ఆయన విశ్వవిఖ్యాత సార్వభౌముడు యేసుక్రీస్తు వారు. అందును బట్టి నీవు ఆయన్ను ఘనపరచాలి, స్తుతించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనలను రూపించిన రూపకర్త, మనను సృష్టించిన సృష్టికర్త, ఏ నరము ఎటువైపు మరలుతుందో, బ్లడ్ సర్క్యులేషన్ ఎటువైపు నుంచి ఎటువైపు లింక్ చేశాడో ఆయనకే తెలుసు. కనుక నిర్మించిన వాడు ఆయన, కనుక నిన్ను స్వస్థపరచువాడు కూడా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు తోడై ఉండును గాక. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.